श्रीगुरुभ्यो नमः। हरि ओं। घनानां त्वा गणपतिं भवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोतभे सिद्धसाधनं श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओं। పార్వతీ పరమేశ్వర అనుగ్రహంతో ప్రతి ఒక్కరికి కూడా ఆయుర ఆరోగ్యాలు కలగాలని కోరుకుంటూ, అదేవిధంగా మీరు అనుకున్నటువంటి ప్రతి కార్యక్రమము దిగ్విజయంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా శ్రీమన్నారాయణ కటాక్షం కలుగుతూ ఆయుర ఆరోగ్య మనోవాంఛలు కలుగుతూ ఉండాలని కోరుకుంటూ, డిసెంబర్ నెలలో ఈ మేషరాశి దగ్గర నుంచి మొదలుకొని మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి మార్పులు జరగబోతున్నాయి, అద్భుత అవకాశం ఈ డిసెంబర్ నెలలో మనల్ని ఏమైనా వరిస్తోందా, ఆర్థికంగా ఈ నెల స్థిరత్వం ఏర్పరచడానికి ఏదైనా అవకాశం ఉందా, ఈ డిసెంబర్ నెలలో ఏమన్నా పెను ప్రమాదాలు ఉన్నాయా, ఒకవేళ అటువంటి ప్రమాదాలు ఉంటే తప్పించుకోవడానికి ఎటువంటి దేవతారాధన చేయాలి, ఏ మంత్రాన్ని మనం నిత్యము ఉచ్చరించుకోవాలి, ఈ నెలలో మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా ఎటువంటి దానం చేస్తే కలిసి వస్తుంది, ఆర్థికంగా కానీ ఆరోగ్య సమస్యలు కానీ తొలగేటువంటి అవకాశం ఏమన్నా ఉందా, ఈ నెలలో అన్నా సరే అప్పుల బాధలు బయటపడతాయా లేదా, ఈ డిసెంబర్ నెలలో మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా ఆకస్మిక ధనప్రాప్తి ఉందా, ఎటువంటి అక్రమ సంబంధాలన్నా బయటపడతాయా, మా యొక్క జీవితంలో మార్పులు అనేటువంటివి ఈ నెలలో ఏమన్నా సంభవిస్తున్నాయా లేదా అనేటువంటి పూర్తి విషయాన్ని మనం కూలంకషంగా పరిశీలన చేసుకుని ఎటువంటి దానాలు, ఎటువంటి దేవతారాధన చేయడం, ఈ నెలలో ఏ విధంగా మన యొక్క కార్యక్రమాలు ముందుకు వెళ్ళడానికి మనం ఏ విధమైనటువంటి నియమాలు పాటించాలనేటువంటి విషయాన్ని క్లుప్తంగా పరిశీలన చేసుకుని చక్కగా భగవంతుడి కటాక్షంతో మనం అనుకున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా దిగ్విజయం చేసుకునేటువంటి విధంగా ఇప్పుడు డిసెంబర్ ఫలితాలను మనం వివరించుకుందాం. మకర రాశి వారికి డిసెంబర్ నెల ఏ విధంగా ఉండబోతోంది అంటే, క్రిత నెల కంటే ఈ నెల కొంచెం బెటర్గా అనిపిస్తుంది. పైగా మకర రాశి వారికి ఈ నెలలో ఆర్థికంగా కూడా సెకండ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వడం, మా దాంట్లో కొంత సమయం నువ్వు పనిచేయని చెప్పడం, వేరే వాళ్ళు మీకు చేయూతి ఇవ్వడం, అయ్యిందేదో అయ్యిందిలే ఈ ఆస్తి అమ్మేసి మొత్తం ఉన్నటువంటి అప్పులు కాస్త తగ్గించుకో, లేకపోతే ఇది నీ దగ్గర పెట్టుకుని మళ్ళీ తిరిగి నాకు ఇవ్వి అనేటువంటి వాళ్ళు ఎక్కువ అవుతూ ఉంటారు. చికాకులు కొంచెం తగ్గుతాయి, ఆర్థికంగా కొంచెం నిలబడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. రాజకీయ నాయకులకు మాత్రం కాస్త గడ్డుకాలంగా చెప్పవచ్చు. జనాలు మిమ్మల్ని నమ్మడం అనేటువంటిది పూర్తిగా మానివేస్తారు ఈ డిసెంబర్ నెలలో. విద్యార్థులకు జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అనుకున్న రంగాల్లో పాటుగా ఇతరత్ర సాంఘిక కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం కొంత మేరకు పర్వాలేదని అనిపించుకుంటుంది. ఉత్తీర్ణులు అవుతారు. ఇంటర్వ్యూస్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం తర్జన భర్జన పడేటువంటి అవకాశం ఏర్పడుతోంది. సర్లే ఇక్కడి వరకైనా మనం రాగలిగాం, ఇంకాస్త మన ప్రయత్నం చేయాలని నిరుద్యోగులు తమలో తమ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటూ ఉంటారు. ఇక ప్రమోషన్ల కోసం ఎవరైతే చూస్తున్నారో వారి నెల ప్రమోషన్ అనేటువంటి మాటే ఆలోచించకుండా ఉండడం చాలా మంచిది. మీరు ఒకవేళ ప్రమోషన్లో వేరే చోటకి వెళ్ళినా అనేకమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఏర్పడుతోంది. సంగీత, సాహిత్య, సినీ, కళా పరిశ్రమల్లో ఎవరైతే ఉంటారో వారికి అంత యోచితంగా లేదు. మీకు అవకాశం కలగజేస్తామని మాత్రమే చెప్తారు. ఆ సమయానుకూలంగా ఫోన్లు ఎత్తకపోవడం మానేసి మీకు చికాకులు కలిగజేస్తూ ఉంటారు. విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి కోరిక ఎవరికైతే ఉందో వారు ఈ నెల 17వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 20వ తారీఖు వరకు కూడా శ్రీకారం చుట్టుకోండి. అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది ఈ నెల రాదు. దానికి సంబంధించినటువంటి ఆలోచన కూడా చేయవద్దని చెప్తున్నాను. మకర రాశి వారు వ్యాపారం చేయాలనుకుంటున్నామంటే కనుక ఈ నెలలో పేపర్ వర్క్ కూడా చేయకండి. వచ్చేటువంటి జనవరి తర్వాత చేసుకుందరి కానీ ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాపారానికి శ్రీకారం చుట్టద్దు, ఆలోచన చేయొద్దు.
స్టాక్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ ధనం పెట్టాలి అనుకుంటే కనుక ఈ నెల డిసెంబర్ 14వ తారీఖు నుంచి 23వ తారీఖు మధ్యలో మీరు స్టాక్ మార్కెట్లో ప్రవేశించండి. మీకు కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. స్థలం కానీ ఇల్లు కానీ పొలాలు కానీ ఏదైనా కొనుగోలు చేయాలనేటువంటి ఆలోచన మాత్రమే ఉంటుంది, ఆచరణలోకి రాదు. మీరు అనుకున్న విధంగా మీకు కావలసినటువంటి స్థల పురాణాలు ఏవి దొరకవు. దీనివల్ల మీరు కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతూ ఉంటాయి. మకర రాశి వారు ఆడవారి విషయానికి వస్తే కనుక సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి సంతాన యోగం కలిగేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతోంది. వివాహం కోసం చూసేవారికి అంత యోచనగా లేదు. వివాహ ఆలోచన కూడా ఈ నెల వద్దనే చెప్పడం జరుగుతోంది. విలువైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి దొంగల పాలవుతాయి. పైగా మీ దగ్గర ఉన్నటువంటి వస్త్రాలు కూడా కొన్ని కనిపించకుండా పోయేటువంటి అవకాశాలు ఎక్కువ లభిస్తున్నాయి. వస్తువులు, వస్త్రాలు, అదేవిధంగా విలువైనటువంటి కాగితాలు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఈ నెలలో ఈ 3 కూడా కనిపించేటువంటి అవకాశం చాలా తక్కువగా కనబడుతోంది. ఇక మకర రాశి వారు మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. ఒకవేళ మీకు కనుక డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ ఫోటోని పంపించడం, మేము అడిగేటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది. ఇక మకర రాశిలో ఉన్నటువంటి మీరు అనుకున్న పరిస్థితుల్ని ఎదుర్కోవాలి అనుకుంటే కనుక ప్రతినిత్యము కూడా కాలభైరవ అష్టకం చేసుకోవడం చాలా మంచిది. మకర రాశుల వారికి ఆరోగ్య విషయానికి వస్తే పక్కటెముకలు లేదా తొడకండరాలు లాగడం, కాస్త ఇబ్బందికరమైనటువంటి నొప్పి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంటి వైద్యం వరకు సరిపోతుంది. కానీ మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చేయండి. మీరు ఒకవేళ బైక్ మీద నుంచి కానీ వాహనాల నుంచి కానీ పడినా మీ యొక్క స్థితి అనేటువంటిది మారేటువంటి స్థితిలో ఏర్పడుతోంది. ఇక మకర రాశి వారికి ఈ నెలంతా కూడా అద్భుతంగా కలిసి రావాలి అనుకుంటే కనుక కాలభైరవ అష్టకం ఒకటి మీకు రక్షణగా ఉంటుంది. మకర రాశి వారు సోమవారము అదేవిధంగా ఆదివారము కాలభైరవ స్వామివారి దర్శనం చేసుకోవడం, కాలభైరవ అష్టకాన్ని పఠించడం అత్యంత చెప్పదగ్గ సూచన. మకర రాశిలో ఉన్నటువంటి వారు ప్రతిరోజు కూడా ఆవధంతో దీపారాధన చేయండి. సర్వం పరమేశ్వర అనుగ్రహం మీకు కలుగుతూ ఉంటుంది.